భారతదేశం వెనుకబడి ఉన్నప్పుడు కలాం ఏం చేశారు? డా. ఏ. పి. జె. అబ్దుల్ కలాం స్ఫూర్తిదాయకమైన కథ. ఒకప్పుడు భారతదేశం నేటిలా అంతరిక్ష సాంకేతికతలో ముందంజలో లేదు. వనరులు తక్కువగా ఉండేవి, సాంకేతిక పరిజ్ఞానం పరిమితంగా ఉండేది, ముందున్న మార్గంలో ఎన్నో అడ్డంకులు ఉండేవి. కాని ఆ సమయంలో ఒక భారతీయ శాస్త్రవేత్త విదేశాలకు వెళ్లారు. ఆయనలో శిక్షణ పొందారు. ఆ తర్వాత భారతదేశానికి తిరిగి వచ్చి ఇతర దేశాల సాంకేతికతపై ఆధారపడకుండా భారతదేశం తన సొంత శక్తితో సొంత అంతరిక్ష సాంకేతికతను అభివృద్ధి చేసుకోవాలని కలలు కన్నారు. ఆ మహానుభావుడి పేరు డా. ఏ. పి. జె. అబ్దుల్ కలాం. కానీకి వెళ్లి ఆయన నిజంగా ఏం చేశారు? ఆ అనుభవం భారతదేశ అంతరిక్ష ప్రయాణంలో ఒక ముఖ్యమైన అధ్యాయానికి ఎలా ఉపయోగపడింది? ఈరోజు కథ కేవలం ఒక శాస్త్రవేత్త కథ కాదు. ఇది వైఫల్యం తర్వాత కూడా మళ్లీ లేచి నిలబడిన ఒక గొప్ప వ్యక్తి కథ. 1960ల ప్రారంభం. ఆ సమయంలో భారతదేశం అంతరిక్ష పరిశోధనలో ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. ఈ సమయంలో అబ్దుల్ కలాం భారతదేశ అంతరిక్ష కార్యక్రమంతో అనుసంధానమయ్యారు. 1963లో ఆయన అమెరికాలోనికు చెందిన వివిధ కేంద్రాల్లో శిక్షణ పొందే అవకాశం పొందారు. ఆయన లంగ్లే రీసెర్చ్ సెంటర్, గోడార్డ్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ మరియు వాల్లాప్స్ ఫ్లైట్లలో శిక్షణ పొందారు. ఆయన సౌండింగ్లకు సంబంధించిన పనులు మరియు లాంచ్ టెక్నాలజీ గురించి ముఖ్యమైన అనుభవాన్ని పొందారు. ఇక్కడ ఒక విషయం చాలా ముఖ్యమైనది. కలాం నాసా నుంచి ఏ రాకెట్ను దొంగిలించి భారతదేశానికి తీసుకురాలేదు. ఆయన అక్కడికి వెళ్ళింది నేర్చుకోవడానికి మరియు తిరిగి వచ్చేటప్పుడు తన దేశం కోసం ఉపయోగపడే జ్ఞానం, అనుభవాన్ని తీసుకువచ్చారు. ఇదే ఆయన కథలోని మొదటి గొప్ప పాఠం. ఇతరుల దగ్గర నుంచి నేర్చుకోవడం బలహీనత కాదు. నేర్చుకున్న జ్ఞానాన్ని మన పనిలో ఉపయోగించగలగడమే అసలైన బలం. శిక్షణ పొందిన తర్వాత కలాం భారతదేశానికి తిరిగి వచ్చారు. ఆ తర్వాత భారతీయ శాస్త్రవేత్తలతో కలిసి భారతదేశం సొంత అంతరిక్ష కార్యక్రమాన్ని అభివృద్ధి చేసే పనిలో పాల్గొన్నారు. నవంబర్ 1963 21న థుంబా ఈక్వేటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ నుంచి భారతదేశపు మొదటి సౌండింగ్ రాకెట్ ప్రయోగించబడింది. ఆ సమయంలో భారతదేశం దగ్గర రాకెట్ లాంచ్ అనేది ఒక భారీ సవాలు. సాంకేతికతను అభివృద్ధి చేయాలి, బృందాన్ని నిర్మించాలి, తప్పుల నుంచి నేర్చుకోవాలి. అన్నింటికంటే ముఖ్యంగా తమపై తాము నమ్మకం ఉంచాలి. తర్వాత భారతదేశం లక్ష్యం మరింత పెద్దదైంది. భారతదేశం సొంతను అంతరిక్షంలోకి పంపగలిగే లాంచ్ను తయారు చేయాలని నిర్ణయించుకుంది. ఆ ప్రాజెక్ట్ పేరు SLV-3. ఇది భారతదేశపు మొదటి ఎక్స్పెరిమెంటల్ శాటిలైట్ లాంచ్ వెహికల్. ఈ ప్రాజెక్టుకు కలాం ముఖ్యమైన నాయకత్వ బాధ్యతలు నిర్వహించారు. SLV-3 4 దశల సాలిడ్ ఫ్యూల్ లాంచ్ వెహికల్. దీని లక్ష్యంను లో ఎర్త్ లోకి పంపడం. కాని పెద్ద కలలతో పాటు పెద్ద పరీక్షలు కూడా వస్తాయి. ఇప్పుడు అలాంటి ఒక పరీక్ష ఎదురైంది. 10 ఆగస్టు 1979 SLV-3 యొక్క మొదటి ఎక్స్పెరిమెంటల్ లాంచ్ జరిగింది. మొత్తం బృందం ఎన్నో సంవత్సరాలు కష్టపడి పనిచేసింది. కాని మిషన్ను లోకి ప్రవేశపెట్టలేకపోయింది. మొదటి SLV-3 ఫ్లైట్ పూర్తిగా విజయవంతం కాలేదు. సెకండ్ స్టేజ్ కంట్రోల్లో సమస్య కారణంగా శాటిలైట్ లోకి చేరుకోలేకపోయింది. ఒక్కసారి ఆ క్షణాన్ని ఊహించుకోండి. ఇంతటి కష్టం, ఇన్ని సంవత్సరాల కల, ఆ తర్వాత వైఫల్యం. ఇలాంటి సమయంలోనే ఒక మనిషి అసలైన స్వభావం బయటపడుతుంది. ఎందుకంటే విజయ సమయంలో అందరూ ధైర్యంగా ఉంటారు. కాని వైఫల్యం తర్వాత కూడా మళ్లీ లేచి నిలబడేవాడే అసలైన యోధుడు. కలాం మరియు ఆయన బృందం మాత్రం వెనక్కి తగ్గలేదు. వారు వైఫల్యాన్ని విశ్లేషించారు, తప్పును గుర్తించారు. ఆ తర్వాత మళ్లీ సిద్ధమయ్యారు. ఆ తర్వాత వచ్చింది 18 జూలై 1980. ను మళ్లీ ప్రయోగించారు.
ఈసారి చరిత్ర సృష్టించబడింది. రోహిణి శాటిలైట్ RS-1 విజయవంతంగా లోకి చేరింది. ఈ విజయవంతమైన ప్రయోగంతో భారతదేశం అంతరిక్షంలో స్వయంగాను ప్రయోగించగలిగిన దేశాల సరసన నిలిచింది. ఒక్కసారి ఆలోచించండి. 1979లో వైఫల్యం. అదే వైఫల్యం నుంచి నేర్చుకుని 1980లో విజయం. ఇదే కలాం కథలోని అత్యంత శక్తివంతమైన భాగం. వైఫల్యం ఆయనను ఆపలేకపోయింది. అదే వైఫల్యం ఆయనను మరింత సిద్ధం చేసింది. ఇప్పుడు ప్రశ్న: ఈ కథ మనకు ఏం నేర్పుతుంది? మీరు కూడా ప్రస్తుతం జీవితంలో ఒక పరిస్థితిలో ఉండవచ్చు. మీకు ఇలా అనిపిస్తూ ఉండవచ్చు: నేను చేయలేకపోతున్నాను. నా దగ్గర సరైన రిసోర్సెస్ లేవు. ఇతరులు నాకంటే ముందున్నారు. నేను ఇప్పటికే ఒకసారి విఫలమయ్యాను. కాని కలాం కథ మనకు ఒక విషయాన్ని గుర్తుచేస్తుంది. ఈరోజు మీరు ఎక్కడ ఉన్నారో అదే మీ చివరి గుర్తింపు కాదు. ఈరోజు మీరు వెనుకబడి ఉండవచ్చు. ఈరోజు మీ ప్రయత్నం విఫలం కావచ్చు. ఈరోజు ఎవరూ మిమ్మల్ని నమ్మకపోవచ్చు. కాని మీరు నేర్చుకోవడం ఆపకపోతే, ప్రతిరోజూ మీ తప్పుల నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటే, మీ లక్ష్యాన్ని వదిలిపెట్టకుండా ముందుకు సాగితే, మీ ప్రస్తుత పరిస్థితి మీ భవిష్యత్తును నిర్ణయించలేకపోతుంది. కలాంలో వెళ్లి నేర్చుకున్నారు. భారతదేశానికి తిరిగి వచ్చి ఆ జ్ఞానాన్ని ఉపయోగించారు. మొదటి పెద్ద పరీక్షలో విఫలమయ్యారు. కాని ఆగిపోలేదు. ఆ నిరంతర ప్రయత్నానికి ఒక ముఖ్యమైన ఫలితం 1980లో SLV-3 విజయంగా నిలిచింది. కాబట్టి గుర్తుంచుకోండి, వైఫల్యం అంటే మీరు ముగిసిపోయారని కాదు. మీరు ఇంకా ఎక్కడ మెరుగుపడాలో నేర్చుకున్నారని అర్థం. ఇతరుల దగ్గర నుంచి నేర్చుకోండి. మీ తప్పుల నుంచి నేర్చుకోండి. కాని మీ కలను మాత్రం వదులుకోవద్దు. ఎందుకంటే ఈరోజు విఫలమైన వ్యక్తే రేపు విజయాన్ని సాధించవచ్చు. డా. A.P.J. అబ్దుల్ కలాం జీవితం మనకు ఇదే విషయాన్ని గుర్తుచేస్తుంది. మీ జీవితంలో ఎన్నిసార్లు విఫలమైనా ఇప్పటికీ మీరు వదులుకోని ఏదైనా కల ఉందా? ఉంటే కామెంట్లో కేవలం ఇలా రాయండి: నేను ఎప్పటికీ వదులుకోను.